బోరుగడ్డ అనిల్ ఏమయ్యాడు అంటే సాధారణంగా మీరు అందరూ ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్‌ని గతంలో చంద్రబాబు, లోకేష్‌లను దూషించినందుకు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి రాజమండ్రి జైల్‌లో ఉన్నారని మీరందరూ అనుకుంటారు. అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ ఆల్రెడీ జైలు నుంచి చాలా గ్రేట్ ఎస్కేప్ అయ్యాడు. ఒక రకంగా హైకోర్టుని సైతం బురిడీ కొట్టించి, హైకోర్టును సైతం మాయ చేసి, ఒక తప్పుడు డాక్టర్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి గుట్టు చప్పుడు కాకుండా జైలు నుంచి బెయిల్ మీద బయటికి వెళ్ళిపోయి తప్పించి తిరుగుతున్నాడు. అది ఫేక్ సర్టిఫికేట్ అని నిర్ధారించుకునే లోపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. అంటే ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే బోరుగడ్డ అనిల్ ఆల్రెడీ ఇంకా జైల్లోనే ఉన్నాడు కావచ్చు, బెయిల్ రాలేదు అనుకుంటారు. వాస్తవానికి చాలా కేసులు నమోదైతే అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది, కానీ ఒక కేసులో మటుకు బెయిల్ రాలా. బెయిల్ రాకపోతే ఏం చేశాడు? తల్లి ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని ఒక డ్రామాకి తెరతీశాడు. ఫస్ట్ తన ఆరోగ్యం అన్నాడు, తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు, చెన్నైలో ట్రీట్మెంట్ చేయించాలి అని ఒక తప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ని కోర్టుకు సమర్పిస్తే కోర్టు ఏం చేసింది? బెయిల్ మంజూరు చేసింది. అంటే మరి తల్లి అనేటప్పటికి కొడుకే కదా చేయించాలి, ఆ ఆరోగ్యం విషయంలో చేసేదే ఉంటుంది. బెయిల్ మంజూరు చేసింది. సరే చేసింది. వాస్తవానికి ఇది ఎక్కడ మీడియాకి లీక్ అవ్వాలి. విచిత్రం ఏంటంటే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు ఎంత హైప్ వచ్చిందో మీడియాలో, రిలీజ్ అయినప్పుడు కూడా అంతే రావాలి. కానీ బోరుగడ్డ అనిల్ రిలీజ్ అయిన విషయం ఎవరికి, మీడియాకు కూడా తెలియదు. చాలా గుట్టు చప్పుడు కాకుండా రిలీజ్ అయ్యాడు. వాస్తవానికి ఇక్కడ మరి పోలీస్ అధికారులు బోరుగడ్డ అనిల్కి ఏమైనా వంతపాడారా అనే కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకు ఇదంతా గోప్యంగా ఉంచారనేది చూడాలి. వాస్తవానికి బోరుగడ్డ అనిల్కు రెండోసారి బెయిల్ పొడిగించిన విషయం ప్రభుత్వానికి కూడా తెలియదంట. అంటే ఏ స్థాయిలో మరి ఇది జరుగుతుందో చూడాలి. అయితే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నాడు అనేది $1000 ప్రశ్న. ఉన్నాడా? రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడా లేదా దేశం దాటి వెళ్ళిపోయాడా? నాకు తెలిసి రాష్ట్రంలో అయితే ఉన్నాడు ఖచ్చితంగా. దేశం దాటి వెళ్ళిపోయాడా కొంపతీసి చూడాలి. ఒకవేళ మనోడి మీద ఏమైనా లుకౌట్ నోటీస్ ఉంటే వేరే విషయం. లేదనుకోండి ఏదో దేశం దాటి వెళ్ళిపోతాడు. అయితే షిప్పుల్లోనో లేకపోతే ఫ్లైట్లోనో దేశం దాటి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే కవర్ చేసేదే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి స్విచ్ ఆఫ్ వస్తే పోలీసులు ట్రేస్ చేయటం అంత ఈజీ అంటే కాదు, కష్టమే. ఆ పోనీ అది ఏమన్నా నిన్న ఈరోజు బయటకు వచ్చి ఉండే సరే కొన్ని సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు అనేది ఒక అంచనాకి రావచ్చు. కానీ అసలు ఎప్పుడో దాదాపు గత నెల 15-16వ తారీఖుల్లోనే రిలీజ్ అయిపోయాడు అనేది ఇప్పుడు తెలుస్తున్నటువంటి వార్త. అంటే చూడండి, మనం ఎంతోమంది ఇలాంటివన్నీ సాధారణంగా ఎక్కడ చూస్తాం అంటే సినిమాల్లో చూస్తాం. కోర్టుల్ని, పోలీసుల్ని తప్పుదావ పట్టించడం, బురిడి కొట్టించడం, డబ్బును అడ్డం పెట్టుకుని తప్పించుకోవడం, ఇవన్నీ సినిమాల్లో చూస్తాం. బట్ రియల్ జీవితంలో బోరుగడ్డ అనిల్ చేసి చూపించాడు. చాలా చక్కగా తన తల్లికి అనారోగ్యం పేరుతో సర్టిఫికేట్ సృష్టించాడు. అది నిజమని చెప్పి కోర్టును నమ్మించాడు, ఇటు పోలీసులు నమ్మించాడు. బయటకు వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. ఇది ఫేక్ సర్టిఫికేట్ అని పోలీసులు నిర్ధారించుకోవడానికి సమయం పట్టింది. ఇంతలో జరగాల్సింది సరిపోయింది. బోరుగడ్డ అనిల్ పరారు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాస్తవానికి బోరుగడ్డ అనిల్కు డెడ్ లైన్ కూడా ఉన్నట్టు ఉంది. ఈ నెల 11న ఎప్పుడో తిరిగి రావాలని. మరి వచ్చి లొంగిపోతాడా అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినాడు ఎందుకు లొంగిపోతాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ కాదనుకోండి, సరే ఎక్కడికే పారిపోలేదులే, ఉన్నాడు కదా, వస్తాడేమోలే కోర్టు చెప్పినటువంటి డెడ్ లైన్కి అనుకోవచ్చు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే అర్థం ఏంటి? ఎస్కేప్ అయిపోయాడని అర్థం. సో ఇది ఒక గ్రేట్ ఎస్కేప్ లాగా మారింది. మరి కోర్టు దృష్టికి కూడా మరి పోలీసులు తీసుకెళ్లారో లేదో చూడాలా. ఆయన పెట్టింది తప్పుడు సర్టిఫికేట్తో బెయిల్ తీసుకుని పారిపోయాడని చెప్పి మరి కోర్టుకు పోలీసులు ఇంకా నివేదించారో లేదో కానీ దీని మీద ఒక వార్త అయితే వచ్చింది. మాయమైపోయాడు బోరుగడ్డ అనిల్, గ్రేట్ ఎస్కేప్ అని చెప్పి క్వశ్చన్ మార్క్తో ఒక వార్త వచ్చింది. బెయిల్ కోసం హైకోర్టుకే బురిడి. తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు గత నెల 15వ తేదీనే ఆయనకు బెయిలు. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల. బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకు. తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరులోని ఒక డాక్టర్ చేత సర్టిఫికెట్టు. ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగించిన కోర్టు. అంటే తన తల్లికి ట్రీట్మెంట్ అంటే ఈ నెల 11 వరకు, గత నెల 15 ఇచ్చినటువంటి బెయిల్ ఆల్రెడీ టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి లోనకి. కానీ తల్లికి ఆరోగ్యం బాగాలేదని మరొకసారి కోర్టుకి వెళ్తే ఏమైందంటే ఈ నెల 11 వరకు పొడిగించింది. వాస్తవానికి 11కి వెళ్ళాలి. కాకపోతే ఈ మధ్యలో ఏం తేలింది? చివరికి అది ఫేక్ సర్టిఫికేట్గా నిర్ధారణ. అంటే కోర్టుకి ఇచ్చినటువంటి ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఫేక్ సర్టిఫికేట్గా గుర్తించారు. అది కోర్టు గుర్తించిందా, పోలీసులు గుర్తించిందా పక్కన పెడితే ఫేక్ సర్టిఫికేట్ అనే అవగాహనకు వచ్చింది. మరి ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ పెట్టినందుకు ఏం చేయాలి? వెంటనే బోరుగడ్డ అనిల్ అదుపులోకి తీసుకుని బెయిల్ రద్దు చేయాలి. కోర్టు అయితే ఇమీడియట్గా అదే చేస్తుంది. తను తప్పుదోవ పట్టించి మోసం చేసినందుకు గాను ఇంకా అవసరమైతే శిక్ష పెంచుద్ది. బెయిల్ అనేది రాకుండా పొడిగించేది. ఇంకా పూర్తిగా జైల్లోనే జరుగుద్ది, బెయిల్ పిటిషన్లని కుట్టేసి. సో ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్. మరి 11న తిరిగి వస్తాడా లేదా అనేది ప్రశ్న.
చూడండి ఎంత ఏదో సినిమాలో చూసినట్టుగా బోరుగడ్డ నీళ్ళు గతంలో కూడా బోరుగడ్డ నీళ్ళకు పోలీసులు రాజమర్యాదలు చేస్తున్నారని చెప్పి కొంత తీవ్ర దుమారం లేగింది. ఆ పోలీసులందరి మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఆ తర్వాత అందరూ సెటరైట్ అయ్యారు అనుకుంటే అది వేరే విషయం. అంటే సాధారణంగా చిన్న చితకా నేతలు ఎవరైనా అరెస్ట్ అయితే అది వేరే విషయం. బోరుగడ్డ లాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు కానీ, రిలీజ్ అయినప్పుడు కానీ మీడియా అటెన్షన్ కానివ్వండి, కార్యకర్తల అటెన్షన్ కానివ్వండి, సోషల్ మీడియా అటెన్షన్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే ఒకవేళ అదే నిజమైతే బహుశా ఈ పెట్టిన ఫేక్ సర్టిఫికేట్లు, తల్లి అనారోగ్యం, ఉత్తిమాటే ఇవన్నీ తెలిసిపోతుందనే భయంతో బహుశా గుట్టు చప్పుడు కాకుండా జరిగిందో తెలియదు. కానీ మరి పోలీసులు కూడా ఇంత రహస్యంగా దీన్ని మొత్తాన్ని ఇప్పటివరకు ఎందుకు మెయింటైన్ చేసుకుంటా వచ్చారనేది తెలియాలి. దీని మీద ప్రభుత్వం అవసరమైతే విచారణకు ఆదేశించాలి. జైలు నుంచి విడుదలైనప్పుడు ఎందుకు విషయం బయటికి రాలేదు? సాధారణంగా బెయిల్ మీద విడుదలైన వ్యక్తుల మీద కొంత నిఘా ఉంటుంది. అంటే కొన్ని కీలక కేసులు, పెద్ద కేసులు అరెస్ట్ అయిన వ్యక్తులు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని కించపరిచి థ్రెట్ వార్నింగ్ ఇవ్వగల ఇది ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ ప్రాలభ్యం ఉన్నవాళ్ళు కానివ్వండి విడుదలయ్యారనుకోండి, కొంతకాలం పోలీసులు వాళ్ళ మీద నిఘా పెడతారు. నిఘా మీన్స్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనే వాటి మీద కొంచెం నిఘా అనేది పెడతారు. సాధారణంగా జరిగేది. మరి బోరుగడ్డ అనే మీద కూడా సాధారణంగా పోలీసులు నిఘా పెట్టాలి. బెయిల్ 11 వరకు పొడిగించినా కొంత ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరైనా బెదిరిస్తున్నాడా, సాక్ష్యాధారాలను ఏమన్నా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాడా లాంటి అంశాల మీద పోలీసులు కొంత నిఘా పెట్టాలి. మరి అలాంటి నిఘా పెట్టినట్టుగా తెలుస్తలేదు ఇక్కడ. ఎందుకంటే నిఘా పెట్టుంటే బోరుగడ్డ అనిల్ ఎస్కేప్ అవుతున్నాడు అనే విషయం తెలిసి ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన వెంటనే పోలీసులు అలర్ట్ అయి ఉండాలి. మరి ఎందుకు జరగలేదు అనేది చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు బోరుగడ్డ వ్యవహారం అనేది రాజకీయంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనక వైసీపీ పెద్దల హస్తం ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఎవరి సపోర్టు లేకుండా తనకు తానుగా బయటికి రావడమే కాకుండా ఈ స్థాయిలో కోర్టుని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించి రాష్ట్రం వదిలో, దేశం వదిలో పారిపోయేందుకు ప్లాన్ వేసే అంత ఇది బోరుగడ్డ అనిల్కు ఉందా అంటే స్వయంగా తనకి లేదు. తన వెనక కొంతమంది వైసీపీ పెద్దల హస్తం ఉంటేనే తాను ఈ పని చేయగలడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి బోరుగడ్డ అనిల్ను గ్రేట్ ఎస్కేప్ చేయించడంలో ఎవరైనా వైసీపీ నేతల పాత్ర ఉందా? ఎవరైనా ఈ తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించింది ఎవరు? ఆ ఇచ్చిన డాక్టర్ ఎవరు? ఇవన్నీ కూడా తేలాలి. ఎందుకంటే తన తల్లికి అనారోగ్యం అనేది ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్. అసలు నిజంగా డాక్టర్ ఉన్నాడా లేదో కూడా చూడాలి. లేదా ఒక హాస్పిటల్ పేరు మీద వీళ్ళే పోచరీ సంతకంతో ఫేక్ సర్టిఫికేట్ సృష్టించారా అనేది కూడా చూడాలి. సో ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారే. ఏది ఏమైనా ఇటు రాష్ట్ర పోలీసులను, అటు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అటువంటి హైకోర్టు రెండింటినీ కూడా బురిడీ కొట్టించి మోసం చేసి ఫేక్ సర్టిఫికేట్లను పెట్టుకుని లేని అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి బెయిల్ పొందటమే కాకుండా ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. మరి దీన్ని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. దీని వెనక అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలి. డాక్టర్ నిజంగా ఇచ్చుంటే డాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఇతనికి సహకరించినటువంటి, బయట నుంచి సహకరించినటువంటి వైసీపీ నేతలు ఉంటే ఎవరున్నారు, వారి హస్తం ఏంటనేది కూడా బయటకు లాగాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర పోలీసుల మీద అయితే ఉంది.